సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ ఉత్పత్తి, రవాణా, లాభాలను గోప్యంగా ఉంచి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడి ప్రదర్శిస్తోందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ బొగ్గు గనిని ఆయన కార్మికులతో కలిసి సందర్శించారు. సింగరేణి వ్యాప్తంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, RG1లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమన్నారు. లేని బొగ్గు ఉత్పత్తి, రవాణాలు చూపించే వాటికి డివిడెండ్ ట్యాక్స్లు కట్టడం కార్మికులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి వాస్తవ లాభాలను కప్పిపుచ్చి కాగితాలపై కనికట్టు చేస్తుందని ఆయన మండిపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెప్తున్నది పూర్తిగా అవాస్తవమని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫీల్డ్ విజిట్లో స్పష్టమైంది. ఏ RG1లోని ఏ బొగ్గు బావి మీదకి పోయినా, ఎక్కడికి పోయినా ఒక పేడు బొగ్గు కనబడతలేదు. కానీ 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు మాత్రము ఇవాళ వాళ్ళ వెబ్సైట్లోని సింగరేణి వెబ్సైట్లోనే కనబడతా ఉన్నది. ఈ రకంగా సింగరేణి సంస్థను తీయని బొగ్గును తీసినట్టు ఇట్లా కరికట్టు వీళ్ళంతా ఏదేదో వెనకట సాధనా సూర్లు చేసినటువంటి పద్ధతిలో అవలంబిస్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్టు చూపించి వాళ్ళు దీనికి డివిడెండ్లు కట్టి, ట్యాక్సులు కట్టి, లాభాలు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది సంస్థకు తీరని నష్టదాయకము. ఇటువంటి పనుల వల్ల సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ల మీద నడుస్తూ ఉన్నది, జీతాలు వేయలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకుండా ఉన్నట్టు చెప్పడం అంటే ఇది ఈ ప్రజానికాన్ని మోసం చేసినట్టు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజలేవి. దీన్ని మనము బొందబెట్టడం అంటే ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చేది, ఈ దేశానికి వెలుగునిచ్చేది, ఈ తెలంగాణకు ఉపాధినిచ్చేటువంటి సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోయి దీన్ని ఏ రకంగా దీని నుంచి బంగారు బాతు కదా దీన్ని కోసుకొని ఒక్కడేసారి తిందామనేటువంటి ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, వాళ్ళ పరిపాలన రాహిత్యం వల్లనే ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నది. సింగరేణిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం ముందుకు రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వము, వాళ్ళ యాజమాన్యము, అధికారులు చెప్పింది వినకుండా వాళ్ళు స్పష్టంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీసిన దానికే లెక్కలు చెప్పండి. ఇవాళ నిజంగానే బొగ్గు నిల్వలు ఉన్నట్టయితే ఇవాళ ఒక్కొక్క